ఇది అడాప్ట్ చేయాలి, ఇది పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. కావాలంటే దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే అది చేయవచ్చు. ప్రాబ్లం దానికి మేము ఓపెన్. ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఢిల్లీలో మార్చ్ 23rd 24th రోజు. దాని తర్వాత డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ప్రెషర్ బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ మీద వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియడానికి అన్ని ఉస్మానియా యూనివర్సిటీలో 12th జూన్ సండే రోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఈ గవర్నమెంట్ పార్లమెంట్ జరుగుతుంది. దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు స్పీకర్స్గా. ముఖ్యమైన ప్రొఫెసర్ కొడండరామ్ గారు, మిస్టర్ డిని లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఐసా, తెలంగాణ జన సమితి, యూత్ వింగ్, స్టూడెంట్స్ వింగ్, they also going to be part of it. So there are more discussions are happening with more individuals, more organizations to onboard as many individuals and organizations that are working towards youth employment, youth empowerment, and channelizing them towards getting jobs and contributing to the nation building and economy. So that is the whole purpose. This conference is going to happen on 12th of June in Osmania University. So with this press conference, we wanted to let all the unemployed youth of both the states, of the sister states of Andhra Pradesh and Telangana, to come forward, be a part of this movement. We know the challenges what we're facing in getting employment, jobs, be it government jobs or private jobs. So this platform is going to be their voice, where the unemployed youth can come and talk. They can put down their concerns, they can put down their feedback, they can give their suggestions, and then we will take it forward to the central government back again, building pressure on them to adopt this policy and implement it. Thank you. Now I request Dr. Sheikh Ahmed Moyuddin, who is the Deshivat Foundation member from Andhra Pradesh. I am also the observer for this conference webinar. సమావేశానికి విచ్చేసిన విలేకరుల సోదరులందరికీ నా ధన్యవాదాలు. నేను ప్రాపర్ తిరుపతి నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ షేక్ అహ్మద్ మొయిద్దీన్. ఈ ఎంప్లాయ్మెంట్ పార్లమెంట్కి నన్ను అబ్జర్వర్ ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ ఎంప్లాయ్మెంట్ పార్లమెంట్ గురించి చెప్పబోయే ముందు నాకు కాళోజీ గారు చెప్పిన 2 వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. రాజుని రాజ్యాలు, వీరుని వీరాలు, గాయకుని గానాలు, కార్మిక నిగ్గలు కదిలిన నాలే అని. అందరికీ మనకు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది. ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఉందా, మంచి విద్య అందుతుందా, దీని తర్వాత వాళ్ళు ఆలోచించేది ఉపాధి కోసమే. ఒక బేసిక్ ఉపాధి అనేది లేకపోతే మనం ఏ విధంగా కూడా ముందుకు పోలేము. దీని రిగార్డెడ్కు ఒక నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది తీసుకొని రావడం అనివార్యం జరిగిపోయింది. ఈ దేశ్ ఫౌండేషన్ ద్వారా ఏ కంట్రీ అయినా తీసుకోండి, అభివృద్ధి చెందిన దేశాలు, కొరియా, సౌత్ కొరియా తీసుకున్నా కానీ, చైనా తీసుకున్నా కానీ, జపాన్ తీసుకున్నా కానీ, ఎడ్యుకేషన్ పాలసీని డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ పాలసీని డ్రాఫ్ట్ చేశారు. డ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రిపోర్ట్ ఐ థింక్ 1992 నుంచి 2002 వరకు కూడా ఒక డెకేడ్లో ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఏం రిపోర్ట్ అంటే చట్టసభల్లో డ్రాఫ్టింగ్ చేసేది జాయింట్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఢిల్లీలో డ్రాఫ్ట్ చేసేది. దాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. కానీ మన ఇండియా చాలా దౌర్భాగ్యం అంటే ఈ చట్టం గురించి డ్రాఫ్ట్ చేసేది ఒక రిపోర్ట్ ప్రకారం 90% సభ్యులకే తెలియదు దేని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇటువంటి లేకుండా ఒక ప్రక్షాళన దిశగా మనం ముందడుగు వేస్తూ ఒక ఉపాధి అవకాశం అందించడం కోసం నంబర్ ఆఫ్ రిటైర్మెంట్, ఏదైనా రిక్రూట్మెంట్ చేయాలంటే నంబర్ ఆఫ్ రిటైర్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనే పరంగా జరుగుతుంది. ఎంతమంది రిటైర్ అయినారు, దాంట్లో ఏ విధంగా తీసుకోవడం జరిగింది, అప్గ్రేడైజేషన్ ఆఫ్ స్కిల్స్, డైవర్సిఫికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బాల్కనైజేషన్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు దాంట్లో చూస్తే మనం ఎక్కడైనా చూసుకుంటే బాల్కనైజేషన్ ఆఫ్ ద సొసైటీ అనేది జరుగుతుంది. ఇంత ముఖ్యంగా ఈ బాల్కనైజేషన్లో అంటే ఏంది, నేను ఒక్కడనే ఉండాలనుకుంటారు, చివరికి అతను కూడా లేకుండా పోతాడు. అరిస్టోక్రసీ, బ్యూరోక్రసీ అండ్ డెమోక్రసీ ఉండే ఈ 3 రకాలుగా అరిస్టోక్రసీ ఎదుగుతున్న రాజ్యంలో డైవర్సిఫికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొని రావడం ఎంతో ముఖ్యం. నేను ఇంత పద్ధతిగా ఎందుకంటే నేషనల్ ఎక్కడైనా ఏ కంట్రీ జీడిపిని తీసుకున్నా కూడా లెక్కలతో సహా వచ్చింది. ఎక్కడ ఏ కంట్రీ జీడిపి తీసుకున్నా కూడా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి సొల్యూషన్ ఉంది.
చిన్నప్పటి నుంచి ఎక్కడన్నా తీసుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడితే దగ్గర ఒక రిపోర్ట్ వాటర్ బోర్డ్ రిపోర్ట్ పెట్టి చూసుకున్నట్లయితే 0.5 నుంచి 0.8 టీఎంసీ వరకు వాటర్ స్టోర్ అవుతుంది. కానీ ఎక్కడ ఇరు రాష్ట్రాల్లో గొడవ జరుగుతుంది కృష్ణా గోదావరి వాటర్ బోర్డు గురించి. ఇక్కడ జరుగుతున్న వాటర్ వేస్టేజ్ గురించి ఎవరు ప్రశ్నించరు. దీని ఒక రాజకీయ ప్రక్షాళనగా తీసుకుంటారు. దీంట్లో ఎంత ఉపాధి అవకాశం మనం సృష్టించవచ్చు, అగ్రికల్చర్ ఎంత ఉపాధి అవకాశం సృష్టించవచ్చు. మళ్ళీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్, అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఏ విధంగా తీసుకొని రావచ్చు. ఒక 10 yearsతో ఒక పాలసీ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న రాజకీయవేత్తలతో మేధావులతో మేమంతా కష్టపడి ఈ దేశీ బాల్ ఫౌండేషన్ ద్వారా మెంబర్స్ అందరం కష్టపడి 1.5 సంవత్సరం కృషి చేసి ఒక పాలసీ అనేది డ్రాఫ్ట్ చేశాము. దాంట్లో ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే 10 years అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. 10 years గురించి మీకు వివరంగా చెప్పేస్తాను, సింపుల్గా ఉంటుంది. ఎక్కడైనా ఏ కంట్రీ అయినా తీసుకోండి, ముందు మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే సోషల్గా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతాం. దాని తర్వాత మనం తీసుకున్న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ బేస్డ్గా అది మిలిటరైజేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ జరగడం జరుగుతుంది. చైనా తీసుకోండి, చైనా దేశం ముందు ఎకనామిక్గా పవర్ అయింది, దాని తర్వాత సామాజికంగా బలవంతంగా అయింది. సామాజికంగా బలమైన తర్వాత అదేమైంది, తన మిలిటరీని స్ట్రాంగ్ చేస్తుంది. మిలిటరీ స్ట్రాంగ్ తర్వాత అది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద వెళ్తుంది. దాన్ని తీసుకున్న రిఫార్మ్స్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఇండియాని ఎందుకు 70 ఏళ్ళుగా పాలసీ ఒక పద్ధతి ప్రకారం లేకుండా మీరు తీసుకున్నట్లయితే దేశం అనేది అభివృద్ధి చెందదు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీలో ముఖ్యంగా అయితే 10 years తీసుకోవడం జరిగింది. ఒకటి 10 years వివరంగా చెప్పేస్తాను. మినీ టెక్నాలజీ తర్వాత మనం తీసుకున్నట్లయితే మినిమం క్రెడిట్ సపోర్ట్. ఎక్కడన్నా తీసుకోండి, ఒక టెక్నాలజీ తీసుకుంటే దానికి బేసిక్గా సపోర్ట్ కావాలి. సపోర్ట్ అనేది లీడ్ చేయడం కోసం మైండ్ సెట్ అండ్ స్కిల్ ట్రైనింగ్. ఎక్కడైనా తీసుకుని మనం థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోకుండా మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ముందుకు పోలేము. అందుకే మనం ఏం తీసుకోవాలి, మైండ్ సెట్ అండ్ స్కిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మినీ మార్కెట్. అక్కడ ఏం చేస్తుంది, మినీ టెక్నాలజీ క్రెడిట్ సపోర్ట్. ఇప్పుడు ఎక్కడ ఆలోచన ఉంది, ఆలోచన తర్వాత క్రెడిట్, ఫైనాన్షియల్ జరిగింది. ఫైనాన్షియల్ తర్వాత ఏం జరుగుతుంది, ఐడియాలజీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఐడియాలజీ తర్వాత మైండ్ సెట్ తర్వాత మినీ మార్కెట్. ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేసేది ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాని రిగార్డెడ్గా మినీ మార్కెట్ తీసుకోవడం జరిగింది. ఈ మినీ మార్కెట్ని ఏ విధంగా ఇంటర్లింక్ చేయాలని, ఏ విధంగా ఇంటర్లింక్ చేస్తాం మనం, మల్టీనేషనల్ ఇంట్రాస్టేట్ చైల్డ్ సప్లై, ఎగుమతులు దిగుమతుల ద్వారా తనకున్న సంబంధాలతో దేశీ విదేశీ ప్రమాణాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ మల్టీనేషనల్ ఇంట్రాస్టేట్ సప్లై చైన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 ముఖ్య సూత్రాలు అయితే దీని తర్వాత వచ్చే ముఖ్యంగా 5 ముఖ్య సూత్రాలు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ దొరికింది, సపోర్ట్ దొరికింది, ఐడియాలజీ ఉంది, సప్లై చైన్ దొరికింది. సప్లై చైన్ తర్వాత సప్లై ఆర్డర్ బేస్డ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ మీడియం అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. చిన్నతల పరిశ్రమ, పెద్ద భారీ పరిశ్రమల శాఖ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దీని రిగార్డెడ్ మినిమం ఎకనామిక్ సపోర్ట్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఇండస్ట్రీ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఏం కావాలా, మినిమం ఎకనామిక్ సపోర్ట్ అండ్ జాబ్ సెక్యూరిటీ కావాలా. అతనికి ఉద్యోగం ఇప్పించడం ఎంత ముఖ్యమో, ఉద్యోగం తర్వాత సరైన ఉపాధి, సరైన శాలరీ ప్యాకేజ్ అండ్ వేజ్, ఈ మూడింటిలో డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడానికి తీసుకోండి, ఇండియా చాలా 70 సంవత్సరాల నుంచి రోటీ కపడా మకాన్ అంటాం. రోటీ కపడా మకాన్ అనేది మన ముఖ్య అవసరాలు తీర్చేది. ముఖ్య అవసరాలు బ్రిడ్జ్ బ్యారియర్గా ఏది వర్క్ చేస్తుంది, మనీ అనేది మనకి ఊరికే రాదు, మనం ఏమైనా వర్క్ చేస్తే మనీ వస్తుంది. ఆ మనీ మన అవసరాలు తీర్చాలి కాబట్టి జాబ్ సెక్యూరిటీ, అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్. అతను తన సత్తా చాటుకున్న తర్వాత మినిమం ఎకనామిక్ సపోర్ట్ అండ్ జాబ్ సెక్యూరిటీ వస్తుంది. దీని తర్వాత నేను ఇందాక చెప్పిన మినిమం ఏజ్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఫర్ వర్కర్స్ అండ్ రెస్పెక్ట్ఫుల్ వైఫ్. వాళ్ళ ఒక మర్యాదపూర్వకంగా జీవన ఉపాధి కోసం 8 పాలసీని తీసుకోవడం జరిగింది. 9 వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్. మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ కాదు, మినిమం సపోర్ట్ ప్రైస్. ముందు కాలంలో అయితే ఏన్షియంట్ ఇండియా ఉంటుంది, మీడియల్ ఇండియా, ప్రీ మోడర్న్ ఇండియా, మోడర్న్ ఇండియా ఉంది. ప్లానింగ్ కల్టివేషన్ అనేది ఉంటుంది. నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నంబర్ ఆఫ్ కల్టివేషన్. అప్పట్లో ఆకలి చావులు లేవు. అప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్నట్లయితే డిక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్, ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ అండ్ డిక్రీజ్ ఇన్ ద సోషల్ లైఫ్ ఆఫ్ సెక్యూరిటీ. అండ్ 10th one తీసుకున్నట్లయితే మనం మోడర్న్ అండ్ ట్రెడిషనల్ సర్వీసెస్. ఎక్కడన్నా ఐడియాలజీ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది, మినిమం సపోర్ట్ అండ్ ఎకనామిక్ తీసుకొని రాకుండా, ద్రవ్యోల్బణం రాకుండా, ఎక్కడైనా ఎకనామిక్ ఇన్ఫ్లమేషన్ అధిగమించాలంటే మన ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇన్వెస్ట్మెంట్తో పాటు జాబ్ ప్రొవైడ్ చేయడం అంతే ఇంపార్టెంట్.
జాబ్ ప్రొవైడ్ చేయడం పక్కన పెడితే ఆ జాబ్ ప్రొవైడిఫికేషన్కి మినిమం సపోర్ట్ ఆఫ్ ఇది తీసుకొని రావడం ముఖ్యము. ఏ కంట్రీ అయినా తీసుకోండి, 70 సంవత్సరాలలో ఇండియాలో ఎక్కడ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకొని రాకపోతే ప్రజల్ని ఏ వివక్షతో గురి చేశారో ఆలోచించండి. నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ రేపు మీరన్నా పిల్లలు సోదరులారా, మీకు పిల్లలు ఉన్నారు, వారికి ఉద్యోగాలు కావాలి, మీకు పిల్లలు ఉంటారు, వారికి ఉద్యోగాలు కావాలి. మీరు ఇప్పుడు 40 పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ, ఈ 40 పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీలో మీరు మాకు భాగస్వామ్యం జరిగినట్లయితే ఈ ఎంప్లాయ్మెంట్ పాలసీ డ్రాఫ్ట్ మనం ఒక ఉద్యమంగా, ఉద్యోగం ఉపాధి ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎక్కడైనా చూడండి, ముఖ్యంగా ఆంధ్రుల ఆరంభ సూత్రాన్ని పాఠశాల నుంచి గొడవపడి తీసుకుంటాం, నిలబెట్టుకోలేదు. గొడవపడి తీసుకోవడం ఎంత బాధాకరం చేస్తున్నామో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అత్యవసరంగా ఉండాలి. మీరు ఎంత కష్టపడి తెలంగాణ తీసుకోలేదు, ఏ విధంగా దాని గురించి చర్చించుకోలేదు. మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు హెల్త్ పాలసీ ఎంతమందికి హెల్త్ పాలసీ అందుతా ఉందో అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉందో అందరికీ తెలుసు. 1992 తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ చదువుకుంటే ఉద్యోగమే అన్నట్టు చేసేసారు. చదువుకున్న తర్వాత ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఎన్నో అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా చూశాను. A+B హోల్ చేసుకోండి, A+2 అంటారు. చదువుకొని ఏం చేయాలో తెలియదు. మినిమం మనం చదువుకున్న దాన్ని మన జీవిత సార్థకోపాధి కోసం ఉపయోగపడకపోతే ఆ చదువు కూడా ఎందుకు? అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చేస్తూ, యూనివర్సిటీ ప్రపోర్షనల్ హెల్త్ పాలసీ చేస్తూ ఈ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని ధన్యవాదాలు.